అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల కాలమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మా ఆటో డ్రైవర్లకు ఆదుకునేది ఏంటంటే అయ్యా, మా ఆటో డ్రైవర్లకు పూర్తి నష్టం కలిగించింది మహాలక్ష్మి పథకం ద్వారా. ఎందుకంటే 169 మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగింది. ఇప్పుడు దాకా ఎందుకు చనిపోయారు అంటే మీరు మహాలక్ష్మి పథకం తేవడం వల్ల మా ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఎందుకంటే రోజుకు 1500, 2000 రూపాయలు చేసుకునే మా డ్రైవర్లకు ఈ రోజు 200, 300 కూడా రాని పరిస్థితి. అటు చూస్తే ఫైనాన్సర్ల దోపిడీ. ఫైనాన్సర్ ఒక్కొక్కరు 12,000, 14,000 రూపాయలు ఈఎంఐ కట్టలేక డ్రైవర్లు బండ్లు ఎక్కడెక్కడ వదిలేసిపోవడం కారణం జరుగుతుంది. పిల్లలకు చదువులు పుస్తకాలు కానీ స్కూల్ ఫీజులు కానీ కట్టాలంటే కూడా చాలా రోజుకు చాలా ఘోరంగా జరుగుతుంది. కాబట్టి ఈ ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చేది ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అయ్యా ఏమి ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఎందుకు ఇవ్వలేదంటే 2 సంవత్సరాల కాలం పూర్తయింది మీకు. 2 సంవత్సరాల కాలంలో మీరు ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాల్లో భాగంగా ఇంకోటి రేపు 13వ తారీఖు నాడు మీరు ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు 100 కోట్లు పెట్టి. కానీ మా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు రిన్యూవల్ చేయడానికి మీ దగ్గర రూపాయి లేదు. ఎందుకు లేదు? మా డ్రైవర్లు అంటే చులకన. కానీ గతంలో ఉన్న పార్టీలు అన్ని కూడా చూసుకొని పోయినాయి. ఆల్రెడీ ఆటో డ్రైవర్లతో పెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అన్ని భూస్థితమైనవి. కాబట్టి ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టొద్దు. ఆటో డ్రైవర్ల నిజాయితీ కోరికలు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తున్నాను.